సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చించి పడేద్దాం. ఏంటి ఇన్ని రోజుల నుంచి వీడియోస్ వస్తలేవని చూస్తున్నారా? మేమైతే చాలా బిజీగా ఉండే, అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు. సో ఈరోజు అయితే 1 ఇయర్ నుంచి అసలు వీడియోస్ పెట్టలే. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు పెడుతున్నాను అనమాట. బతుకమ్మకి అని ఊరికి వెళ్తున్నాం అనమాట. సో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లయితాయో, మా ఊళ్ళో ఎట్లయితే చూపిద్దామని చెప్పేసి పెడుతున్నాను అనమాట. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు గంట అయితే కొట్టేసేయండి, లైక్ కూడా చేసేయండి. సో మేమైతే కార్లో అయితే పోతున్నాం. ఇదైతే ఇక మేము కామారెడ్డి అని ఉంటుంది మా ఊరు, అక్కడ అయితే మా తమ్ముడు వాళ్ళని తీసుకొని అయితే వెళ్తున్నాం. వీడైతే కార్లో చిరబోయిన చిరునవ్వుల మరడిపల్లి కిట్టన్నా అని పెట్టి సాంగ్ చేస్తారు అనమాట. ఇన్స్టాలో ట్రెండింగ్ అయింది కదా, అది పెట్టుకొని అయితే డ్యాన్స్ చేస్తారు అనమాట. మొత్తం గాలి చేస్తారు. ఇద్దరు కలిసారు అనుకో. ఇక ఫైనల్లీ అయితే సో అయితే బతుకమ్మ అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్ననే వచ్చినాం అన్నమాట. నిన్న అంటే అట్లా బతుకమ్మ అయిపోయింది, కానీ అప్పుడు వీడియో తీయలేకపోయినా. సో అయితే ఇప్పుడైతే బతుకమ్మ అయితే మేము చేస్తున్నాం అనమాట. గాయస్ నేను టైర్డ్ అయిపోయినా కాబట్టి అప్పుడు వీడియో తీయలేదు. అట్లా బతుకమ్మకి అండ్ అప్పుడప్పుడు. సో సద్దుల బతుకమ్మకి అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. చూసారు కదా మా పెద్ద బతుకమ్మ అయితే ఎంత అందంగా ఉందో. అండ్ ఇదైతే మా పెద్ద బతుకమ్మ, మేము ప్రతిసారి ఇంతే సైజ్ చేస్తాము. ఇదైతే మా చిన్న బతుకమ్మ, క్యూట్గా స్వీట్గా ఉంటుంది మా చిన్న బతుకమ్మ అయితే. చూసారు కదా ఎంత బాగుందో బతుకమ్మ. మేమైతే బతుకమ్మని అయితే తీసుకెళ్తున్నాం అనమాట. అంటే అందరు కలిసి ఒక దగ్గర ఆడతారు కదా, అక్కడ తీసుకుపెట్టి మేము కూడా ఆడతాం. ఇంకా మా పెద్ద మమ్మీ మా అమ్మ అయితే తీసుకొస్తారు అనమాట. ఈ కందూరులో అయితే చూసుంటారు, కానీ ఎక్కువ అబ్జర్వ్ చేయాలన్నట్టు. ఈ వీడియోస్ అయితే రాదు ఎక్కువ. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడైతే స్టార్ట్ చేసేసారు అనమాట ఆడడం. అయితే వీళ్ళు ఆడిర్రు అనుకో, ఇక మొత్తం ఆడుతూనే ఉంటారు. ఇక ఆగరిగా ఆడుతూనే ఉంటారు. మా మమ్మీ పెద్దమ్మ అయితే కూడా ఆడుతారు. నేను కూడా ఆడినా, కానీ నాకు వీడియో తీయలేదు. నేను డీజే ఉన్నప్పుడే ఆడతా, నాకు బతుకమ్మ ఆడరాదు, అందుకే డీజే ఉన్నప్పుడు ఆడతా, కానీ వీడియో తీయలేదు నాకు. ఇవ్వండి ఎంత మంచిగా ఆడుతుర్రు. వీళ్ళందరూ అయితే సేమ్ చీరలు కట్టుకురు అనమాట. ఎందుకంటే వాళ్ళు డాక్రా గ్రూప్ వాళ్ళైతే సేమ్ చీరలు కట్టుకురు. ఇక అట్లా ఆడిరనమాట. చూసారు కదా చిన్నపిల్లలు అయితే క్యూట్ ఉన్నారు, మంచిగా ఆడుకుంటారు. నేను కూడా ఆడదాం అనుకున్నాను, నాకు ఆనిక రాదు. ఆ డ్రెస్ అయితే నాకు ఇక చెప్పలేము. ఇక నా డ్రెస్ లేదు, నేను అసలు కనిపించను. కానీ మీకు అసలు ఈ వీడియోస్లో నేను లేనలేదు. ఇదైతే రాత్రి అనమాట. మా చెల్లెడు ఎట్లా అవుతుందో చూసారు కదా. ఇదైతే ఇదైతే రాత్రి మేము దాండి ఆడతాము. నేను కూడా ఆడతా, కానీ వీడియో తీయలేరు. నేను ఆడినప్పుడే వీడియో తీయరు మమ్మీ వాళ్ళకైతే మంచి వీడియో తీయాలి. ఇదైతే దుర్గమాత దగ్గర అయితే ఆడతామన్నమాట దాండియా. చూసారు కదా ఎంత మంచిగా ఆడుతున్నారు అందరు కలిసి. నేను కూడా ఆడదాం అనుకున్నా, కానీ మా మమ్మీ అయితే నేను ఆడతా వీడియో తీసేస్తున్నాను అనమాట. ఇది మా చెల్లె వీడియో ఎక్కడ దూకుతుందో. ఇక మంచిగా ఆడతామన్నమాట. ఇట్లా మంచిగా మా ఊరైతే పోతంగల్ అనమాట. మహారాష్ట్ర కాదు, కానీ ఇది నిజామాబాద్ సైడ్ అనమాట. కామారెడ్డి అట్లా అటు సైడు పల్లెటూరు. మాదైతే చిన్న ఊరు. మా డాడీ వాళ్ళది చిన్న ఊరు, మా మమ్మీ వాళ్ళది కొంచెం సిటీ, కామారెడ్డి అని నిజామాబాద్ సైడ్. మేమంతా నిజామాబాద్ వాళ్ళమే అనమాట. వద్దాం చూసారు కదా అందరు ఊరు వాళ్ళు అయితే ఆడుతారు. ఇక దుర్గమాత కాడైతే ఆడుతారు. మళ్ళీ రేపే తీసేస్తారని చెప్పేసి ఆడుతారు మంచిగా. ఇక రాత్రి అంతా ఆడుతూనే ఉంటారు మంచిగా. ఇక ఇంకేంటి విశేషాలంటే, నేనైతే అసలు వీడియోస్ చక్కగానే తీస్తలేను, మీరు కూడా. ఇదైతే దసరా రోజు పాలపిట్టని జూనికి అయితే తీసినాం అనమాట. బాయ్ గాయ్స్, ఇష్క్యూ ఆల్. వీడియో కనుక నచ్చినట్టు